వైరల్ ఫీవర్, బ్యాక్టీరియల్ ఫీవర్ తరచుగా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. వీటిల్లో కొన్ని రకాలైన కీ సిమ్టమ్స్ మనం చూసుకున్నట్టయితే ఫీవర్ సడన్ ఆన్సెట్ వస్తే వైరల్లో సడన్గా రావడం చూస్తూ ఉంటాం. అదే బ్యాక్టీరియల్లో గ్రాడ్యువల్గా వచ్చి ఎక్కువ కాలం పర్సిస్టెంట్గా ఉండడం చూస్తూ ఉంటాం. అలానే వైరల్ ఫీవర్ వచ్చేటప్పటికి కొద్దిగా మోడరేట్ మైల్డ్ టెంపరేచర్స్లో ఉంటుంది. అదే బ్యాక్టీరియల్ ఫీవర్ అయితే హై టెంపరేచర్స్లో ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. ఈ వైరల్ ఫీవర్ అనేది సెల్ఫ్ లిమిటింగ్, దానంతటా అదే గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఇంకా చూసుకున్నట్టయితే వైరల్ ఫీవర్లో జనరల్గా బాడీ పెయిన్, హెడేక్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్ ఇటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే మన బ్యాక్టీరియల్ ఫీవర్లో వచ్చేటప్పటికి థ్రోట్ పెయిన్, కాఫ్ కానీ, యూరినేషన్ బర్నింగ్ కానీ, మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం కానీ ఇటువంటి పర్టికులర్ సిస్టమ్ రిలేటెడ్గా ఆ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కువగా వైరల్ ఫీవర్లో అయితే బాగా రెస్ట్ ఇచ్చి ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటే రికవరీ ఎక్కువగా ఉంటుంది. అలానే బ్యాక్టీరియల్ ఫీవర్ అయితే ఖచ్చితంగా ఏదో ట్రీట్మెంట్ అన్నది తీసుకొని బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్, అంటే ఎంతో మేరకు మీకు తెలుస్తుంది అన్న దాని గురించి ఈ లక్షణాలు అవగాహనకు మాత్రమే చెప్తున్నాం. ఫీవర్ వచ్చిన 3 రోజుల్లో ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్ కానీ ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది అనమాట. ఇది ఎటువంటి ఫీవరు, ఎలా తగ్గించుకోవాలి దీనిది. అలాగే చూసుకున్నట్టయితే టైఫాయిడ్లో వామిటింగ్స్, మోషన్స్, అలానే హై గ్రేడ్ ఫీవర్ చూస్తుంటాం. డెంగ్యూ ఇటువంటి ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ అయితే తలనొప్పి, ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ, నీరసం ఇటువంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. అలానే మలేరియా ఇటువంటి వాటిల్లో అయితే రాత్రిపూట ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండడం కానీ, చలి ఉండడం, వెన్నులో చలి ఉండడం, ఇలాగా ప్రతి ఫీవర్కి ఒక్కొక్క లక్షణం ఉందన్నమాట. ఇంకా రిమైనింగ్ వీడియోస్లో ఆ లక్షణాల గురించి వాటి గురించి మాట్లాడుకుందాం. ఇది బేసిక్గా వైరల్ ఫీవర్కి, బ్యాక్టీరియల్ ఫీవర్కి కీ లక్షణాలు. ఇవి ఉంటే వైరల్ ఫీవర్ అని ఫిక్స్ అవ్వడానికి కూడా లేదు, ఇవి ఉంటే బ్యాక్టీరియల్ ఫీవర్ అని ఫిక్స్ అవ్వడానికి కూడా లేదు. కేవలం కీ లక్షణాలు చెప్తే ఈ లక్షణాలు బట్టి కొద్దిగా అవగాహన వస్తుంది అని. జ్వరం వచ్చిన 3 రోజుల లోపల మనం ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా చేయించుకుంటే కంప్లీట్గా మనకి ఏ డిసీజ్ వచ్చింది, ఈ వైడాల్ అయితే టైఫాయిడ్ అని, అలానే NS1-AG ఇటువంటివి అయితే డెంగ్యూ అని, అలానే ఇంకా రకాలైన ఫీవర్స్కి రకరకాల కన్ఫర్మేటరీ టెస్ట్స్ ఉన్నాయి. అవి చేసుకుంటే కంప్లీట్గా మీకు కన్ఫామ్గా ఇది డయాగ్నోసిస్ అన్నది తెలుస్తుంది. థ్యాంక్ యూ.